మాట తప్పడం తెలియదు, మడమ తిప్పడం ఎరుగము అంటూ ఎన్టీఆర్ సినిమాలో చెప్పిన డైలాగ్స్ ఈనాటికి అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచే ఉన్నాయి. కేవలం ఆ డైలాగులు సినిమాలకే పరిమితం అనుకుంటే చాలా పొరపాటే. తాను ధరించిన పాత్రలకు సంబంధించిన అంశాలలో మంచివి అనిపిస్తే వాటిని నిజ జీవితంలోనూ అనుసరించేవారు ఎన్టీఆర్. ఎవరికైనా మాట ఇస్తే దానిని కడదాకా పాటించేవారు రామారావు. అంతేకాని వారితో పని కాగానే పట్టించుకోకపోవడం అన్నది ఎన్టీఆర్ చరిత్రలోనే లేదు. అసలు విషయానికి వస్తే నటుడు కైకాల సత్యనారాయణ సినిమా రంగంలో అడుగుపెట్టడానికి ఎన్టీఆరే కారణం. ఈ మాట వింటే ఆశ్చర్యం కలగవచ్చు, కానీ అది 100కి 100 నిజం. చదువుకునే రోజుల్లో సత్యనారాయణను చూసి అందరూ అచ్చు ఎన్టీఆర్ లాగా ఉన్నావని అనేవారు. సత్యనారాయణ నాటకాలు వేసే రోజుల్లోనూ ఎన్టీఆర్ లాగా ఉన్న నటుడు అంటూ పేరు సంపాదించారు. అలా ప్రాచుర్యం పొందిన సత్యనారాయణకు జమున కథానాయికగా రూపొందిన సిపాయి కూతురు సినిమాలో ఏకంగా హీరో వేషమే వచ్చింది. తొలి సినిమాలో కథానాయకునిగా నటించడం, అందులోనూ అప్పటికే మేటినటిగా సాగుతున్న జమున జోడీగా కనిపించడం అన్నది సత్యనారాయణతో పాటు ఆయన మిత్రులకు కూడా ఎంతో ఆనందం కలిగించింది. ఒక విధంగా అది అదృష్టంగానూ భావించారు. అయితే సిపాయి కూతురు ఘోర పరాజయం పాలైంది. దాంతో సత్యనారాయణకు ఎవ్వరూ అవకాశాలు కల్పించలేకపోయారు. చిన్న చిన్న పాత్రలు ధరిస్తాడో లేదో అన్న అనుమానంతో కొందరు, అతని లెగ్ అచ్చివస్తుందో లేదో అన్న సెంటిమెంట్తో మరికొందరు సత్యనారాయణకు అవకాశాలు ఇవ్వడానికి జంకారు. ఎన్నో సినిమా కంపెనీల చుట్టూ తిరిగిన సత్యనారాయణ ఓ రోజు అలసిపోయి తన గదికి చేరుకున్నారు. మిత్రులు కూడా సత్యనారాయణ ముఖం చూడగానే పని జరగలేదని భావించారు. అక్కడే ఉన్న ఓ చాయ్ గ్లాస్ చూసి అందులోని టీని తాగేశారు సత్యనారాయణ. తరువాత ఓ మిత్రుడు వచ్చి అందులో బల్లిపడింది, అందువల్లే పక్కన పెట్టామని గుర్తు చేశాడట. ఏదైతే అదవుతుంది, ఉదయానికి బ్రతికుంటే సత్యనారాయణ సినిమా రంగంలో ఉంటాడు, లేదంటే లేదు అనుకుని సత్యనారాయణ పడుకున్నారట. ఉదయాన లేచి చూసుకున్నారు, ఏమీ కాలేదు. దాంతో తనకు సినిమా రంగంలో సాగే అవకాశం ఉందని సత్యనారాయణ భావించారు. మిత్రుల సలహా మేరకు ఎన్టీఆర్ను కలిశారు సత్యనారాయణ. ఆయనను సాదరంగా ఆహ్వానించారు ఎన్టీఆర్. అన్నగారు, అందరూ ఊళ్ళో అచ్చు ఎన్టీఆర్ లాగా ఉన్నావంటే పొంగిపోయి సినిమాల్లో నటించాలని వచ్చాను. కానీ నా రాత ఇలా ఉంది, మళ్ళీ తిరిగి ఊరికి వెళ్ళలేను. మీ సినిమాల్లో ఏదో ఒక అవకాశం కల్పిస్తూ ఉంటే నా జీవితం సాగిపోతుంది అంటూ సత్యనారాయణ అడిగారు ఎన్టీఆర్. అతని పరిస్థితిని చూసిన ఎన్టీఆర్ జాలిపడ్డారు. తప్పకుండా బ్రదర్, మేమున్నాం అంటూ అభయమిచ్చారు. తరువాత నుంచి ఎన్టీఆర్ సొంత సినిమాల్లోనూ, ఆయన హీరోగా తెరకెక్కిన సినిమాల్లోనూ సత్యనారాయణకు అవకాశాలు కల్పిస్తూ పోయారు. ఇక తాను తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న రాముడు భీముడులో సత్యనారాయణను డూబ్గా పెట్టుకున్నారు. తాను మాట ఇస్తే ఎలా ఉంటుందో రాముడు భీముడులోనే నిరూపించారు రామారావు. అందులో క్లైమాక్స్ సీన్లో ఏమాత్రం జంకు బెరుకు లేకుండా నేరుగా సత్యనారాయణనే చూపించమని చెప్పారు రామారావు. దర్శకుడు తాపీ చాణక్య, ఆ చిత్రంతోనే నిర్మాతగా పరిచయమవుతున్న డి రామానాయుడు అలా చూపిస్తే జనం ఆదరించారేమోననే అనుమానాలు వ్యక్తం చేశారు. అయినా రామారావు మాత్రం ఏమీ తొణక్కుండా నాకు డూబ్గా నటిస్తున్న నటుడు అనే పేరైనా సత్యనారాయణకు దక్కుతుంది అన్నారు. ఇక రామారావే ఆ మాట అన్న తరువాత ఏం చేస్తారు? అలాగే ఆ సీన్లో నేరుగా సత్యనారాయణనే చూపించారు. ఇప్పుడు ఆ సినిమా చూసినా ఆ విషయం మీకే తెలుస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించిన సినిమాల్లో వరుసగా సత్యనారాయణ డూబ్గా నటించారు. సదరు చిత్రాల్లో కొన్ని కీలక పాత్రలు ఇప్పించారు ఎన్టీఆర్. సత్యనారాయణ నట జీవితాన్ని మలుపు తిప్పిన పాత్ర ఏదంటే ఎన్టీఆర్ సొంత సినిమా ఉమ్మడి కుటుంబంలోనిది. 1967లో విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్కు 3 అన్నలు. వారిలో రెండవ అన్నగా నటించారు సత్యనారాయణ. భార్య మాట విని అయినవారిని కాదనుకుని అత్తారింటికి చేరుకుని పలు అవమానాలు ఎదుర్కొనే పాత్రలో సత్యనారాయణ నటించి మెప్పించారు. అదే సమయంలో ఎన్టీఆర్ నిండు మనసులలోనూ ఓ ప్రతినాయకునిగా నటించి అలరించారు సత్యనారాయణ. ఈ 2 సినిమాల తరువాత సత్యనారాయణకు అవకాశాలు పెరిగాయి. 1970 వచ్చేసరికి సత్యనారాయణ తెలుగు చిత్రాల్లో మేటి విలన్గా ఎదిగారు. ఆ సమయంలో టాప్ స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాల్లోనే కాదు, జగ్గయ్య, కాంతారావు, కృష్ణ, శోభన్ బాబు సినిమాల్లోనూ సత్యనారాయణే మెయిన్ విలన్గా నటిస్తూ సాగారు. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ యాక్టర్గానూ మెప్పించారు. రోజుకు 3 షిఫ్టులు పనిచేసేవారు సత్యనారాయణ. అంత బిజీగా ఉన్న సమయంలో ఓ రోజున మద్రాసులోని ఆంధ్రా క్లబ్లో మద్యం తాగిన మత్తులో సత్యనారాయణ మాట తూలాడు. అందులో ఎన్టీఆర్, ఎస్వీఆర్ కంటే తానే గొప్ప నటుడని, తనలాగా వారు విలనీ చేసి మెప్పించగలరా అంటూ వాగాడు. ఆ మాటలు అక్కడే ఉన్న కొందరు ఎన్టీఆర్ నిర్మాతలు విన్నారు. అలాంటి వారిలో ఎన్టీఆర్తో నిండు మనసులో నిర్మించిన మిద్దే జగన్నాథరావు కూడా ఉన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఎన్టీఆర్తో మిద్దే జగన్నాథరావు డబ్బుకు లోకం దాసోహం అనే సినిమా నిర్మించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో ఎస్వీఆర్ మెయిన్ విలన్. అతని తమ్ముని పాత్రకు సత్యనారాయణను తీసుకోమని ఎన్టీఆర్ చెప్పారు. అయితే జగన్నాథరావు అతనెందుకులేండి, వేరే ఎవరినైనా తీసుకుందామని అన్నారు. మన సత్యబాబే ఆ పాత్రకు న్యాయం చేయగలడు, అతను బిజీగా ఉన్నా డేట్స్ అడ్జస్ట్ చేద్దామని అన్నారు రామారావు.
అప్పుడు జగన్నాథరావు ఆంధ్రా క్లబ్లో సత్యనారాయణ అన్న మాటలు చెప్పారు. రామారావు చెప్పుడు మాటలు వింటారని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఒకప్పుడు తాను సత్యనారాయణకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్టీఆర్ లేదు లేదు, సత్యనారాయణ అయితేనే ఆ పాత్ర బాగుంటుంది, ఆలోచించండి అన్నారు. లేదన్నగారు, మిమ్మల్ని అంత మాట అన్నాక వానికి వేషమెందుకు అని మరికొందరు కూడా నాకు చెప్పారు అన్నారు. అయితే రామారావు దానికి నవ్వుతూ, నిజంగా సత్యనారాయణ టాప్ పొజిషన్ చూడాలని నేను కోరుకున్నాను. ఇప్పుడు విలన్స్లో అతనే టాప్. అది నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. ఇక అతను నన్ను ఏమన్నా పక్కన ఎక్కడో అన్నాడు. ఒకవేళ అతని మనసులో తానే గొప్ప నటుణ్ణి అన్న భావన ఉన్నా తప్పేం లేదు. ఎందుకంటే ఎవరికి వారు గొప్ప అని భావించుకోకపోతే ఎవ్వరూ జీవితంలో ముందుకు సాగలేరు అని అన్నారు ఎన్టీఆర్. ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అంతేనని భావించిన జగన్నాథరావు తరువాత సత్యనారాయణకు ఈ విషయం చెప్పారు. అన్నగారు కోరుకోవడం వల్లే నీకు ఈ సినిమాలో వేషం ఇస్తున్నామని చెప్పారాయన. ఎన్టీఆర్ గొప్పతనం తెలుసుకున్న సత్యనారాయణ మరుసటి రోజు ఉదయాన్నే వెళ్లి అన్నగారికి పాదాభివందనం చేశారు. రామారావు మాత్రం ఎప్పటిలాగే సత్యనారాయణను ఆదరించారు. ఎన్టీఆర్ భావించినట్లుగాని డబ్బుకు లోకం దాసోహం సినిమాలో సత్యనారాయణ తన పాత్రలో జీవించారు. అందులో సత్యనారాయణపై చిత్రీకరించిన తాగుతా నీ యబ్బా తాగుతా అనే పాట ఆ రోజుల్లో ఎంతో పాపులర్ అయింది. అలా ఇచ్చిన మాటకు కట్టుబడిన ఎన్టీఆర్ తరువాత కూడా సత్యనారాయణకు ఎన్నో మంచి మంచి పాత్రలు వచ్చేలా చూశారు. అంతెందుకు, తాను దర్శకత్వం వహించిన చిత్రాల్లోనూ సత్యనారాయణకు మరపురాని పాత్రలు ఇచ్చి ఆదరించారు ఎన్టీఆర్. అంత ఆదరణ చూపడం వల్లే సత్యనారాయణ ఎన్టీఆర్తో దాదాపు 100 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ చివరి చిత్రంగా విడుదలైన శ్రీనాథ కవి సార్వభౌముడిలోనూ సత్యనారాయణకు ఎంతో ప్రాధాన్యమున్న డిండిమ భట్టు పాత్రను ఇచ్చారు రామారావు. తరువాతి రోజుల్లో ఈ విషయాలన్నీ సత్యనారాయణ కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకున్నారు. సో ఏమంటారు ఫ్రెండ్స్, దట్ ఈజ్ ఎన్టీఆర్ అని అనకుండా ఉండలేం కదా.